ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా వీరు ఏం చేశారు అసలు ఈ ఊరికి, ఈ ప్రాంతానికి అన్న ప్రశ్న ఉత్పన్నం కాక తప్పదు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకుని తినడం తప్పితే అభివృద్ధి పరంగా ప్రజా సమస్యల్ని తీర్చే విధంగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఉదాహరణకి ఒక్క పొంగనూరు పట్టణంలోనే దాదాపుగా 23,000 టన్నుల చెత్తని కుప్పలుగా వదిలేసినటువంటి పరిస్థితి. చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి ఒక్క పొంగనూరు పట్టణంలోనే 23,000 టన్నుల చెత్తని వదిలేసినటువంటి గనుడు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెత్త శాసనసభ్యుడు. ఆ పుడింగి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఇదేనా మీరు సాధించింది? మీరు వదిలేసి వెళ్లిపోయినటువంటి ఆ 23,000 టన్నుల ఇవాళ మేము తొలగించాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి నేను అడుగుతా ఉన్నా, వచ్చి చూడవయా, నువ్వు ఈ నియోజకవర్గాన్ని చెత్తతో నింపేస్తే దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసే పని మేం చేస్తా ఉన్నాం. చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం, ఇష్టానుసారం తప్పుడు సమాచారంతో లేఖలు రాసేసి ఈయన గారి కొడుకు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయటం. ఇక్కడ ఉన్నటువంటి చెత్త తరలించే వాహనాలన్నీ మూలబడిపోయినాయి. పాపం ఏ రోజు కనపడవు.